స్త్రీ ఇశ్రాయేలులకే ఒక తల్లిగా ఆమె నియమించబడింది. అంటే అర్థం ఏంటంటే, గమనించండి, కొన్ని లక్షల మంది దెబోరాను చూస్తే రెస్పెక్ట్ ఇచ్చారు, తల్లిగా భావించారు. వినండి, ఎవరైనా మనల్ని ఎలా భావిస్తున్నారు అన్నది అది మన మీద ఆధారపడింది. మీకు అర్థమవుతుందా? ఇతరులు మనల్ని ఎలా భావించాలి? ఒక తల్లిగా భావించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఎలా ఉండాలంటే, స్త్రీగా నీ వస్త్రధారణ బట్టి నిన్ను గౌరవిస్తారు, నీ మాట తీరుని బట్టి నిన్ను గౌరవిస్తారు. నువ్వు ఎలా మంచి రెస్పెక్ట్ను పొందుకోవాలంటే అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ బిహేవియర్, నీ మాటలు, నీ వస్త్రధారణ ఎలా ఉండాలంటే, దెబోరా ఇశ్రాయేలీలకు కూడా ఎలా అయింది? ఒక తల్లిగా ఉండగలిగింది. ఈరోజు మీరు ఎలా ఉండాలంటే, ఇతరులకు ఒక తల్లిగా మీరు ఉండగలగాల. మీరు దైవజ్ఞానం ఒక్కటి మీతో ఉండాలా, దేవునికి సన్నిహిత సంబంధం ఒక్కటి మీరు కలిగి ఉండాలా. దేవుడు మిమ్మల్ని ఎలా ఉంచుతాడంటే అనేకులకు ఒక తల్లిగా ఉంచుతారనమాట. ఈరోజు మనం తల్లిగా ఉండమంటే, స్త్రీ ఎలా ఉండాలండి? కొన్ని లక్షల మందికి ఆమె తల్లిగా ఉంది. కానీ బాధాకరం ఏందో తెలుసా? కుటుంబాల్లో తల్లులే కుటుంబానికి తల్లులుగా ఉండలేకపోతున్నారు. పేరుకు తల్లులే, కానీ తల్లి బాధ్యత నెరవేర్చలేకపోతున్నారు. ప్రేమించాల్సినంతగా ప్రేమించలేకపోతున్నారు, ప్రార్థించాల్సినంతగా ప్రార్థించలేకపోతున్నారు. ఈరోజు చాలామంది ఏం చేయబడారంటే, వారి జీవితాల్లో ఉన్న పాపము వారిని చెడిపోయేటట్టు చేస్తుందన్నమాట. ఈరోజు దెబోరా ఒక మాదిరిగా మనం తీసుకోవాలా. దెబోరా దగ్గర ఏముందో తెలుసా అండి? ఆమె దగ్గరకు ఎందుకు అందరు వెళ్తున్నారంటే, ఆమెకి ఏం తెలుసు అంటే, వాక్యం తెలుసు, ధర్మశాస్త్ర గ్రంథం తెలుసు, నీతి న్యాయములు తెలుసు. ఆమెకు ఏం చెప్పాలి, ఏ దానికి న్యాయం తీర్చాలా, రూల్స్ అన్నీ ఆమెకు తెలుసు. ఎలా తెలుసు? బైబిల్ చదివిందండి.